స్తోత్రం 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 తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కొరకై స్తోత్రం చేస్తాం. స్తోత్రం 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 ప్రాణాత్మ శరీరం దేవునికి అర్పించి స్తోత్రం చేస్తాం. స్తోత్రం 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 రాజా స్తోత్రం యేసప్పా సర్వశక్తి కలిగిన మా గొప్ప తండ్రి నీ పాదములకు స్తుతులు స్తోత్రాలు రాజా స్తోత్రం యేసప్పా స్తోత్రం రాజా దో మీరే స్వామి యొక్క ఆరాధన పాత్రుడు నాయకుడు మా మధ్య దిగిరండి యేసప్పా స్తోత్రం రాజా దో యేసువే మేము పాడే పాటలు చెప్పే వాక్యాలు సాక్ష్యాలు అన్నిట్లో మీ యొక్క ప్రసన్నత దిగిరాని స్వామి హల్లెలూయా యేసువే స్తోత్రం యేసప్పా మీరు అభిషేకించండి ముట్టండి బలపరచండి స్వామి దో మీ యొక్క సేవకుల్ని కూడా మీరు మనసు చేసి ఒక ఆరాధన గొప్ప ఆరాధనగా నడిచేదానికి మీరు సహాయం చేయండి యేసప్పా మీ యొక్క ప్రసన్నత మీ యొక్క పరలోకం ఇక్కడ నిటారుగా దిగి ఉంది స్వామి దో మీరు మీ యొక్క దేవదూతలతో ఆర్భటించేది మా యొక్క దృష్టి దాన్ని చూడాలా స్వామి స్తోత్రం రాజా దో కొత్త కొత్త సాక్ష్యాన్ని మీరు లేపండి యేసప్పా ఎవరంతా వాంఛతో వచ్చుంటారో వ్యాధులు బలహీనత పీడలు పిశాసుల్లో ఈ యొక్క ఆరాధన చూస్తా ఉంటారు వాళ్ళకు కూడా అక్కడ మహిమగా ఆరాధన జరగని స్వామి విడుదల జరగని స్వామి హల్లెలూయా మీ యొక్క ప్రసన్నత చూసే ప్రతి ఒక్క పీడ పైన కుమ్మరించండి స్వామి హల్లెలూయా శాఖ రాప 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 దో యేసువే యొక్క ఆరాధన పాత్రుడు నాయకుడు మీరు మా మధ్య దిగి వచ్చి యొక్క ఆరాధన నడిపించమని మా యొక్క ప్రాణ ఆత్మ శరీరం మీకే సమర్పిస్తాం యేసు క్రీస్తు దివ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ అందరూ కూర్చుందాం ఒక తెలుగు పాట పాడు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా Oh
హల్లెలూయా. ఉత్సాహం ఉండేవారు హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అది ఉంది దీంట్లో మాస్టర్ పెట్టు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. కొంచెం ఒక కన్నడ పాట ఉత్సాహంగా ఆమేన్ చేయండి. Happy
Hallelujah, hallelujah. Praise the Lord, praise the Lord. Yeshua, hallelujah. Tamil Pada, one start as praise Him, praise Him, praise Him. Hallelujah.
ఎత్తి ఎత్తి ఆరాధించే ఆరాధించే నిన్ను ఆరాధించే నన్న కరగా ఎత్తి ఆరాధించే ఆరాధించే నిన్ను ఆరాధించే ఆరాధనే నన్నేసయ్యా కునిదాడువే నన్నేసయ్యా ఆరాధనే నన్నేసయ్యా కునిదాడువే నన్నేసయ్యా నిబలకరవదగరగదురా ఓ మీద మీరే దేవుణ్ణి ఆరాధించండి. ఓ ప్రభువా మీరు ఎంత గొప్పవాడు తండ్రి. యేసు గురించి మీకు వచ్చిన మాటలు మహిమపరిచే మాటలన్నీ మీలో మీరే మాట్లాడండి. ఆమేన్ 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 హల్లెలూయా. ఓ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. అందరూ చేతులు ఎత్తి అట్లే ఆరాధించండి మంచిగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ 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 హల్లెలూయా హల్లెలూయా. ఓ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. కసేపు మీరే ఆనందించండి దేవునిలో. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఓ మన జీవితానికి లోకంలో ఉండేటప్పుడు విలువే లేదు, కానీ ఆయన రక్తాన్ని క్రయధనం ఇచ్చి మనల్ని కొనిండాడు. ఇప్పుడు మన జీవితంలో చాలా ప్రశస్తమైనది. ఇక జీవితం కొరకు నరకము పోరాడుతుంది, పరలోకము పోరాడుతుంది. మన యొక్క ఆత్మ కొరకు రెండు కానని దేశాలు పోరాడుతున్నాయి. మన జీవితం చాలా ప్రశస్తమైనది. దీని కొరకు యేసు ప్రభు రక్తం ఇచ్చి క్రయధనంగా కొని ఉంటాడు. హల్లెలూయా. ఓ అది ఎంతో విలువైన
మనల్ని ఎట్లంతా కాపాడుతున్నాడు తెలుసా? ఆయన ప్రేమ ఎంత గొప్పదో తెలుసు. పగలంతా మేఘ స్తంభమై, రాత్రంతా అగ్ని స్తంభమై, దినమంతయు రెక్కలతో కప్పితివే. స్నేహితులే నన్ను వదిలేసిన బంధువులే భారమని తల
నీకు మాత్రమే సాధ్యం ప్రభా. ఇంత పాపిష్టి మనిషిని తను ప్రేమించేకి నీకు మాత్రమే సాధ్యం ప్రభా. ఇంత పనికి మాత్రాన్ని ప్రేమించేకి నీకు మాత్రమే సాధ్యం. ఇంత ప్రభా తన్ని చేయబడి చేయబడి లేవని లేవనీయాలని నీ వల్ల మాత్రమే సాధ్యం ప్రభా. అది నీ వల్ల మాత్రమే తండ్రి. ఎందుకంటే నీ దగ్గర ఉండేది అన్కండిషనల్ లవ్ ప్రభా. నా దగ్గర ఏదో ఒకటి ఎదురు చూసి ప్రేమించే దేవుడు నువ్వు కాదు ప్రభా. కానీ ఒట్టి ప్రేమించే దేవుడు మాత్రమే నువ్వు ప్రభా. సాధ్యమే 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 నా ప్రియునికి సమస్తము సాధ్యమే 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 నా ప్రియునికి సమస్తము ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును నా దేవునికి సమస్తము సాధ్యమే ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును నా దేవునికి సమస్తము సాధ్యమే నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని ధారపోసితివే. Thank you, ప్రభా. ఇంత వెలువరించి పని మమ్మల్ని శ్రేష్టమైన జనాలుగా ఒక జనాంగంగా మీ శరీరం యొక్క అవయవంగా మీ వారసుదారులుగా మీ ప్రియురాలుగా మీ పెళ్లి కుమార్తెగా మమ్మల్ని హెచ్చిస్తానని దయచేసి మీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తాను. కనికరం గల దేవుడు, ప్రేమ గల దేవుడు, ప్రియమైన దేవుడు, ఆశీర్వదించే దేవుడు, అనుకూలమైన దేవుడు, అందుబాటులో ఉండే దేవుడు యేసువే. ఎప్పుడు మా దగ్గర ఉండే దేవుడు, అందులో ఉండే దేవుడు. మీ నామం మాత్రమే ఇవ్వండి, ఆశీర్వదించబడి తండ్రి, హెచ్చింపబడి, ఘనత వహించబడి యేసు ప్రభు యొక్క నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు మనం దేవుని యొక్క ప్రార్థన చెప్పుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. అయిపోయింది. Praise the Lord. Hallelujah. పరలోకమందున నా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములు క్షమించు. మమ్మను శోధనలోకి తేక కీడు నుండి మమ్మల్ని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ఇది సాక్షి సమయం. ఓకేనా? సాక్ష్యాలు ఉంటే ముందుకు వచ్చి దేవునికి నామమని పరిచయం. ప్రైజ్. నాది ఒక సాక్షి అండి. నిన్న తమిళనాడు నుంచి వచ్చేటప్పుడు కాలు చాలా లాక్కుపోయేసింది. కారుతోనే కాలు ఇట్లా అయిపోయేసింది. నైట్ అంతా నొప్పి. పండుకునేటప్పుడు ప్రార్థన చేసిన, నేను సేవలు చేయాలంటే నాకు నొప్పి ఉండదు. నేను రేపు వచ్చి నిలబడి సేవ చేయాలి. ఒక అవర్ నిలబడతాను, 2 అవర్ల దగ్గర నిలబడతాను. కూర్చున్నాను. నిలబడి నేను సేవ చేయాలంటే నాకేం ఉండకూడదు, నొప్పి ఉండకూడదు అని చెప్పి ప్రార్థన చేసిన.
పొద్దున్నే 90% లేదు. కారు ఎక్కేటప్పుడు ప్రార్థన చేసిన, చర్చికి పోయేటప్పుడు నాకు ఉండవు, ఉంటే నేను చేశాను. ఇప్పుడు చూడండి బాగా యాక్చువల్గా చూడాలంటే మీరు ఈ రోజే నేను పాటలు పాడేటప్పుడు నా ఆత్మలో డ్యాన్స్ ఆడతాను. హల్లెలూయా. శరీరంలో నేను ఏం చేసినా నాకు తెలియలే, మీరు కావాలంటే మళ్ళీ వీడియోలు చూసుకోండి, కానీ నా ఆత్మలో నేను అంత డ్యాన్స్ ఆడతాను. హల్లెలూయా. దేవుడు నామానికి స్తోత్రం. దేవుడు మన ప్రార్థనలు ఆలకించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. వేరే ఎవరికైనా సాక్ష్యాలు ఉందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, ఈరోజు దేవుని యొక్క వాక్యానికి ప్రార్థన విన్నపాలు ఎవరికైనా ఉందా? ఎవరికైనా ఒళ్ళు బాగలేదు, ఎవరికైనా కష్టాలు, అమ్మకొళ్ళు బాగలేదు, మీరు నా కొరకు ప్రార్థన చేసుకొని నా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. ఎంతమంది కొన్ని నెలలకు ముందు మనం బైబిల్ స్టడీ చేస్తాము, ఎంతమంది కలుసుకుంటాను ఇక్కడ? ఇట్లా ఎవరు లేరు, కలుసుకున్న వాళ్ళు రాలేదు. హల్లెలూయా. అంత కొత్తగా వచ్చినారు కాబట్టి అంత కొత్తగా వచ్చినారు కాబట్టి 7 గంటలకి ప్రార్థన చేస్తాను. ఎంతసేపటికి డైలీ 7 గంటలకి ఆన్లైన్లో మీట్ అయ్యి ప్రార్థన చేస్తాను. ఇప్పుడు అది చేసేలేదు. హల్లెలూయా. మీరు చేయాలనుకున్న వాళ్ళు మీరు చెప్పండి, మనం మళ్ళా జనవరి నుంచి స్టార్ట్ చేస్తాం. 7 గంటలకు కరెక్ట్గా కూర్చుంటాం, 8:15 ముగించేస్తాం. అది ఒక కుటుంబ ప్రార్థన మాదిరి ఉంటుంది. మనం డైలీ ఏదైనా నేర్చుకునే మాదిరి ఉంటుంది. ఇది ఆన్లైన్. నేను గ్రూప్లో లింక్ వేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే మీకు వచ్చి నేను ఆ పక్క నుంచి మీకు ఉంటాను, మీరు ఈ పక్క నుంచి కలుసుకొని మనమందరూ కొంచెం ప్రార్థన, కొంచెం అన్ని కుటుంబాల కొరకు ప్రార్థన చేసి బైబిల్ చదివి అట్లా ఉంటుంది. మంగళవారాలలో బైబిల్ స్టడీ చేస్తాను, మళ్ళీ అది స్టార్ట్ చేస్తున్నాను. అది మీరు కలుసుకోవచ్చు. హల్లెలూయా. ఆమేన్. సరే, ఈరోజు వాక్యం లేకపోదాం. రక్షణ అంటే మనమంతా రక్షింపబడి ఉన్నాం. హల్లెలూయా. నెక్స్ట్ వీక్ ఒక వారం, ఎందుకంటే మేము మళ్ళా ఒక ప్రార్థన ఉంది, మాకు బయట ఊర్లో ప్రార్థన ఉంది, మేము ట్రైన్ పట్టాలంటే మాకు లేట్ అవుతుంది. నెక్స్ట్ వీక్ ఎంత సేపటికి ఉంటుందని చెప్పిన 8 గంటలకి. హల్లెలూయా. మళ్ళీ ఫోన్ చేసి అడగొద్దండి ఎంత సేపటికి అని. నెక్స్ట్ వీక్ ఎంత సేపటికి? 8 గంటలకి. హల్లెలూయా. ఆమేన్. అమ్మో ఇది హల్లెలూయా. సరే, ఎంతమంది ఇక్కడ రక్షింపబడి ఉన్నారు? రక్షింపబడిన వాళ్ళంతా రక్షింపబడ్డ వాళ్ళ కైతు రక్షింపబడింది. సరే, రక్షణ అంటే మీకు ఎట్లా చిక్కింది? యేసు ప్రభుని నమ్ముకునిందా? ఎట్లా నమ్ముకుంటారు అది? హల్లెలూయా. సో ఈరోజు రక్షణ అంటే ఏమని మీరు చూడండి. హల్లెలూయా. లింక్ కట్ అయిందని చూడండి. రక్షణ అంటే మీరు ఏం చూడండి, మీకు రక్షణ అంటే ఎట్లా చిక్తుందంటే ఫస్ట్ యేసు అనే మాట మీరు వినిండాలి. యేసు అనే మాట మీరు వినకపోతే మీ లోపలికి ఏం వచ్చేలేదు, రక్షణ వచ్చేలేదు. ఎంతమందికి యేసు అంటే ఎవరైనా తెలియదు, తెలుసుకోండి. హల్లెలూయా. సో యేసు అనే మాటని మీరు వినిండాలి. విన్నాక ఆ మాటల్ని మీరు ఏం చేసిండారు? విశ్వాసంగా నమ్మిండారు. హల్లెలూయా. వినిన మాటని మీరు ఏం చేసినారు? నమ్మిండారు కదా. నమ్మి ఎట్లా నమ్మిండారు, ఎట్లా వినిండారంటే, యేసు ప్రభు ప్రేమ గల దేవుడు, ఆయన మన కొరకు ఈ భూమికి వచ్చా, ఆయన కన్యక గర్భంలో పుట్టా, మన కొరకు ఆయన జీవించా, మన కొరకు సేవలు చేశా, మన కొరకు సచ్చా, మన కొరకు లేచా, మన కొరకు పరలోకానికి పోయినాడు, మన కొరకు ఆడ వాదిస్తా ఉన్నాడు, మరలా తిరిగి మన కొరకు వస్తాడు, మనల్ని పిలుచుకొని పోతాడు. హల్లెలూయా. ఇదిదా మనం వినిండే బేసిక్. ఇది విన్నాక దీన్ని నమ్మిండారు. నమ్మినాక మీరేం చేయాలంటే, చాలా ముఖ్యమైన విషయం ఏమంటే రిపెంట్ అనేది ఏమంటే మనస్సు మార్చుకునేది. హల్లెలూయా. మన దేశంలో చూస్తే ఎన్ని రకాలైన మతాలు ఉన్నాయంటే చాలా రకాలైన మతాలు ఉన్నాయి. మన దేశంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, ఇట్లా ఎక్కువ హిందువులు, మళ్ళీ ముస్లింలు, మళ్ళీ క్రిస్టియన్లు ఉంటాయి. ఇంకా మళ్ళీ బుద్ధిజము, జైనిజము, జోట్రిజము, ఆయిజము, ఈయిజము, పేగనిజము, శాటనిజము అన్నీ ఉన్నాయి కదా.
ఇవన్నీ ఏమంటే మతాలు. ఇవంతా కలిగి చేసింది ఎవరు? మనిషి. కానీ మనకి ఏం లేదు, మనకి మతం లేదు. హల్లెలూయా. మీకు స్పష్టంగా చెప్తానన్నా, మనకేం లేదు, మతము లేదు. మనము జస్ట్ యేసు ప్రభుని ఫాలో చేస్తాం. హల్లెలూయా. మనం క్రిస్టియానిటీ అంటే ఏమంటే క్రీస్తుని వెంబడించే వాళ్ళు అని అర్థం, అంతే. హల్లెలూయా. ఒక క్రీస్తు ఉన్నాడు, ఆయన్ని మేము వెంబడిస్తాము, అంతే. మనకేం లేదు. మీరు ఏ మతం అంటే మాకు తెలియదు, మీరు ఏ జాతి అంటే మాకు తెలియదు. ఎందుకంటే జాతి నేను కలుగు చేయలే, మతము నేను కలుగు చేయలే. సో నాకు జాతి మతం అనేది లేదు. నువ్వు తక్కువ జాతి అంటే నువ్వు నా దగ్గరికి రాదు, నువ్వు ఎక్కువ జాతి అంటే నా దగ్గరికి రాదు. ఎందుకంటే నా దగ్గర ఏం లేదు, జాతి లేదు. అన్ని ఇచ్చేసి వస్తున్నావా, నువ్వు నేను కౌలించు. హల్లెలూయా. ఇది గమన. సో యేసు ప్రభు దగ్గరకు వచ్చే వాళ్ళకి మత అంతరం లేదు, మతాంతరం లేదు, మానసాంతరము ఉంది. రిపెంట్ అంటే మనస్సు మారేదాన్ని. హల్లెలూయా. ఎట్లా? నేను చెడ్డోడుగా ఉన్నా నేను మంచోడుగా మారిన, నేను తాగుడు పోతుడుగా ఉన్నా నేను తాగుడు ఇడిచిపెట్టేసిన, నేను సిగరెట్ తాగుతానా సిగరెట్ ఇడిచేసిన, నేను జగడాలు వేస్తానా జగడాలు ఇడిచేస్తాను, నేను వ్యభిచారం చేస్తానా వ్యభిచారము ఇడిచేసిన, నేను దొంగతనం చేస్తానా దొంగతనము ఇడిచేసిన. ఏదంతా ఈ లోకం నీకు నేర్పించిందో దాన్ని ఇడిచేసేదాన్నిదా యేసు ప్రభుని. హల్లెలూయా. లేదు నేను యేసు ప్రభులోకి వచ్చి కూడా నేను అట్లే ఉన్నానంటే నువ్వు యేసు ప్రభుకి చెందినోడు కాదు. హల్లెలూయా. యేసు ప్రభు అంటున్నాడు, పాపానికి నీకు ఇంకా సంబంధము లేదు. నువ్వు యేసు ప్రభుతో పాటు శిలువలో కొట్టబడినావు కాబట్టి నువ్వు పాపానికి మరణించి ఉండవు అంటాను. అప్పుడు మనం పాపానికి ఏమైపోయినాం? చచ్చిపోయేసినాం. హల్లెలూయా. అంటే అర్థం ఏమంటే పాపం నాలో జీవముగా లేదు, నాలో జీవముగా పాపం ఏం లేదు. ఎందుకంటే అది నాకు చచ్చిపోయింది. దాన్ని బాధ పెట్టి ఎప్పుడు మీరు యేసు ప్రభుని అంగీకరించినారో అంటే మీ పేర్లు చెప్పుకోండి. ప్రవీణ్ యొక్క పాపానికి ఆ రోజు సచిన రోజు. హల్లెలూయా. సో ఫస్ట్ వినడం, నెక్స్ట్ నమ్మడం, మూడోది మానసాంతరం, పశ్చాత్తాపడేది, నాలుగోది వచ్చి కన్ఫెస్ అంటే ఒప్పుకునేది. యేసు ప్రభు దగ్గర పోయి చెప్పేది, యేసు ప్రభా నేను ఇట్లాంటి వాడు, నన్ను క్షమించు అని చెప్పేదాన్ని. నాలుగోది. ఐదోది వచ్చి బాప్టిజం తీయడం. ఆరోది వచ్చి ఆయనలోనే నిలకడగా స్థిరంగా ఉండేది. హల్లెలూయా. ఇది 6 చేస్తే నువ్వు రక్షింపబడేసిందావు. హల్లెలూయా. దీంట్లో ఒకటి మిస్ అయినా కూడా నువ్వు ఇంకా సరిగా రక్షణ పొందలేదు. రక్షణ అనేది యేసు ప్రభు నీకు ఇచ్చేసిండాడు, నువ్వు ఇంకా సరిగా దాన్ని తీసుకోలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మీరు వంట చేస్తా ఉన్నారు, సాంబార్ చేస్తా ఉన్నారు, అంతా వేసేసి అంతా తీసి దీని మీద పెట్టేసిండారు. ఇంకా నీ మొగుడు వచ్చి కూర్చొని తినాల. ఇప్పుడు నీకు జ్ఞాపకం వస్తుంది నువ్వు చేసిండేది బ్యాడ్లు చారు, కానీ బ్యాడ్లు వేసేది మర్చిపోయేసిండావు. ఇప్పుడు నీ మొగుడు ఒప్పుకుంటాడా దాన్ని బ్యాడ్లు చారు అని? అయ్యో అన్ని వేసినావమ్మా, నువ్వు బ్యాడ్లు మాత్రంతో వేయలే. చెప్పాలి కదా నీ ముగ్గురు దగ్గర, బా అంతా కష్టపడి వేసినా నేను, ఇది ఏమే ఎర్రగడ్డలు వేసినా, టమాటాలు వేసినా, ఉల్లిపాయలు వేసినా, తెల్లపాయలు, పసుపు, కారము, సాంబార్ పొడి అన్ని వేసినా, బ్యాడ్లు మాత్రంతో మిస్సింగ్. ఇది సాంబార్ అని నువ్వు ఒప్పుకుంటాడా? నేను కష్టపడిపోయి పని చేసుకొని వస్తానన్నా, ఒక మంచి బ్యాడ్లు సార్ పెట్టే కూడా సార్ కాదేమే నీకు అండ. అట్లా రక్షణ ఉండేదే 6 పాయింట్లు. దీంట్లో ఒకటి కూడా నువ్వు సరిగ్గా చేయకపోతే ఎట్లా? నీ ఏం రక్షణ నీది? హల్లెలూయా. బ్యాడ్లు లేని బ్యాడ్ల చారు మీది. దాన్ని ఆడిపోయాల, తట్లో పోయాలన్నా కాలువలో పోయాలి. హల్లెలూయా. అది మన బతుకు. సో ఈ చెప్పబడిన 6 విషయాల్లో ఏది తక్కువైనా కూడా నీలో సంపూర్ణమైన రక్షణ లేదు. హల్లెలూయా. సో ఈ రోజు మనము మీకు తెలుసండి, నేను వచ్చి ఒకటి వాక్యం నేర్పించలే, దాన్ని ఒక్కొక్క పార్ట్గా విడదీసి క్లీన్గా నేర్పిస్తాను కదా. ఈరోజు వినడం అనేది ఏమని మనము నేర్చుకుందాం. హల్లెలూయా. ఒక వాక్యం ఎత్తుకోండి, రోమా 10వ అధ్యాయం 17వ వాక్యం. దేవుని స్తోత్రం. చిత్తూరు
రోమా 10:17 వాక్యం. ఇదా కన్నడ చదువులు రాలేదా? 10:17. ಆದ ಕಾರಣ ಸಾರಿದ ವಾರ್ತೆಯು ನಂಬಿಕೆಗೆ ಆಧಾರ, ಆ ವಾರ್ತೆಗೆ ಕ್ರಿಸ್ತನ ವಾಕ್ಯವೇ ಆಧಾರ. ಆದರೂ ಅವರ ಕಿವಿಗೆ ಬೀಳಲಿಲ್ಲವೇನು ಎಂದು ಕೇಳುತ್ತೇನೆ. ಬಿದ್ದಿದ್ದು ನಿಶ್ಚಯ. ಸಾರುವವರ ಧ್ವನಿಯು ಭೂಮಿಯಲ್ಲೆಲ್ಲ ಪರಿಸಿದಿತ್ತು. ಅವರ ನುಡಿಗಳು ಲೋಕದ ಕಟ್ಟಡೆಯವರೆಗೂ వ్యాపిసిదవు. తెలుగులో నేను చదువుతాను. అన్ని కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. హల్లెలూయా. వినుట వలన ఏమొస్తుందంట? విశ్వాసము వస్తుంది. చూడండి, ఒకడు పరిగెత్తాడు, రన్నింగ్ రేస్ పరిగెత్తాడు. వాడికి చాలా దూరం ఈ మ్యారథాన్లంతా పరిగెత్తే చూసినారా? మ్యారథాన్ అంటే ఏం తెలుసా? రోడ్డు పక్కన పరిగెత్తనే ఉంటారు తెలుసా? ఎన్నో కిలోమీటర్లు పరిగెత్తారు, 10 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు. కొంతమంది సెంటర్లో పరిగెత్తేటప్పుడు ఏం చేస్తారంటే టైర్డ్ అయిపోయి నిలబడిపోతారు. కొంతమంది ఏం చేస్తారంటే పరిగెత్తనే ఉంటారు, టైర్డ్ అయిపోతారు. ఇంకా ఏం కొంచెం దూరం ఉందంటే అయ్యలేదు. అప్పుడు పక్కలో ఉన్నాడు ఎవడన్నా చెప్తాడు, నీ వల్ల అవుతుంది, రా 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 రా, నీ వల్ల అవుతుంది అని చెప్పేటప్పుడు ఏమవుతుందంటే వాటిలో ఏదో ఒక పవర్. వినేటప్పుడు ఏమవుతుంది, ఇంకొంచెం పరిగెత్తాడు. వాడు చెప్పేది కాకుండా ఆ దగ్గర వచ్చేసింది, ఇంకేం కొంచెం దూరం ఉంది, ఇంకా అయ్యలేదు అన్నప్పుడు వాడి లోపల ఒక శబ్దం బయటకు వస్తుంది. ఏమని? లేదు, నీ వల్ల అవుతుంది, కొంచెం దూరంగా ఉంది, ఓ ఓ ఓ అనేటప్పుడు ఎట్లయినా దానిపై ముడతాడు. హల్లెలూయా. వినుట వలన విశ్వాసం వస్తుంది. విశ్వాసం చేస్తే నువ్వు జయిస్తావు. హల్లెలూయా. వినాలా? యేసు ప్రభు ఏమనే నువ్వు వినకపోతే నీళ్ళు ఎట్లు విశ్వాసం వస్తుంది? యేసు ప్రభు నీ కొరకు ఏం చేసిండాలని నువ్వు వినకపోతే యేసు ప్రభు పైన నీకు ఎట్లా విశ్వాసము వస్తుంది? ఆ మాట మీరు క్లియర్ గా వినండి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు గురించిన మాట వలన కలుగును. హల్లెలూయా. దేని గురించి మాట వలన విశ్వాసం వస్తుందంటే యేసు ప్రభు గురించి. హల్లెలూయా. మీరు మనంతా ఏమని పిలుస్తారు చెప్పండి? విశ్వాసులు. హల్లెలూయా. మనంతా ఏమంటారు? విశ్వాసులు. అంటే అర్థం ఏమంటే విశ్వాసానికి నాయకులు. హల్లెలూయా. విశ్వాసానికి మనమేమి నాయకులు. లోకంలో ఉండే విశ్వాసం వేరే, వాళ్ళు ఎట్లా జీవిస్తారనేది వేరే, అది మనకు అక్కర్లేదు. కానీ మనం ఏమంటే ఏదైనా ఉంటే నాకు యేసు ప్రభు ఉన్నాడు, అది చేస్తాం. హల్లెలూయా. నాకు ఏమే కలిగి నాకు సహాయానికి యేసు ప్రభు దిగి వస్తాం. హల్లెలూయా. మీరు ఎంతమంది యేసు ప్రభు దగ్గర మేలులు పొందుంటారు? కానీ ఎంతమంది మీరు యేసు ప్రభు చూసింటారు? కండ్లారా చూసింటారా? దర్శనాల్లో చూసింటారా? కండ్లారా ఎంతమంది చూసింటారు? చూడలేదు. అయినా మనలో యేసు ప్రభు విశ్వాసం పెట్టినాడు. నాకు ఉండాలి, నేను ఉండాలి, నాకు యేసు ప్రభు ఉండాలి, నాకు విశ్వాసం ఇచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఈ బల్బు చూస్తాను, ఈ బల్బు ఇడు. హల్లెలూయా. బల్బులో నుంచి ఒక లైట్ వస్తుంది. హల్లెలూయా. ఈ లైట్ యొక్క ప్రకాశం చూస్తే ఈ రూమ్ అంతా ఉంది కదా. బల్బు ఉంది, వెలుగుంది, ప్రకాశంని ఎక్కడుంది అని చెప్తావు? బల్బు పడదు, బల్బు ఉంది, వెలుగుంది, ప్రకాశం ఈ రూమ్ అంతా నిండుకొని ఉంది. ఏదో ప్రకాశం ఏడుంది, ఈడుందా ఆడుందా? ప్రకాశాన్ని చూసే కయ్యలే, ఫీల్ చేసే కయ్యలే. హల్లెలూయా. ఆ సెట్ పడలేదా? ఏంటో తిరిగి తిరిగి పరిగెత్తు. ఇది దీనికి ఏం పేరు లేదు. ఇది సెంట్ బాటిల్, ఇది సెంట్ బాటిల్ కదా. ఇప్పుడు నేను కొట్టిన దీంట్లో నుంచి సెంట్ బయటకు వచ్చింది. ఇప్పుడు వాసన వస్తుందా? ఏదో వాసన ఆడించండి. ముక్కులో ముక్కులో వాసన
వాసన ఫీల్ అవుతాడు ఏదో వాసన ఏదా మాకు కొన్ని విషయాలు కనపడలేదు, మనం నమ్మాలి. హల్లెలూయా. నాకు ఫీల్ అవుతాడు ఏదా, నాకు ఫీల్ అవుతుంది. హల్లెలూయా. అట్లా దేవుని యొక్క ప్రసన్నతని నేను ఫీల్ చేస్తాను. నేను నడిచేటప్పుడు నా పక్కలో వేసుకోకుండా నేను ఫీల్ చేస్తాను. నేను ప్రార్థన చేసేటప్పుడు ఆయన దిగి వస్తున్నాడు, నేను ఫీల్ చేస్తున్నాను. నేను వాక్యం చదివేటప్పుడు ఆయన నాతో మాట్లాడుతున్నాడు, నేను ఫీల్ చేస్తాను. నేను పాటలు పాడేటప్పుడు ఆయన పరిశుద్ధాత్మ నన్ను నింపుతాను, నేను ఫీల్ చేస్తాను. ఏదా అది ఒక ఫీలింగ్. హల్లెలూయా. ఎక్కడ ఉన్నాడు దేవుడు? నా లోపల ఉన్నాడు. ఎట్లా ఇదంతా వస్తుందంటే ఫస్ట్ వినాలి, యేసు ప్రభు ఉన్నాడని వినాలి. వినంగా 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 ఇలా ఏమొస్తుంది? నమ్మకం. హల్లెలూయా. నెక్స్ట్ లూకా 11:28 వాక్యం కొంచెం తక్కువ చేయండి. లూకా 11:28. ఆయన అవును కానీ దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరీ ధన్యులని చెప్పాను. ఏమంటున్నాడంటే దేవుని వాక్యము విని దానిని గైకొను వాడు మరీ ధన్యుడు. హల్లెలూయా. ఎవరు వాక్యం వినాలా? దేవుని వాక్యం వినాల. ఫస్ట్ హల్లెలూయా. ఫస్ట్ ఏం చేయాలి? వాక్యము వినాలా. ఇక్కడ ఎంతమంది ప్రజెంట్ అంటే అందరూ చేతులు ఎత్తారు కదా. ఎంతమంది ప్రజెంట్ అంటే అందరూ చేతులు ఎత్తారు. ఎంతమంది మైండ్ ప్రజెంట్ గా ఉందంటే చాలా మంది మైండ్ ప్రజెంట్ గా ఉండేది. హల్లెలూయా. ఏమేమి మైండ్ లో పోతాందో తెలుసా? అయ్యో రేపు పనికి పోవాలి, ఆడేం చేయాలి, ఇంట్లో చికెన్ చేయాలన్నా, మటన్ చేయాలన్నా, పందికూర చేయాలన్నా, పక్షాలు చేయాలన్నా, రసం చేయాలన్నా, నా మొగుడికి ఏమి ఇష్టం చేసి పెట్టి వచ్చినా, దాంట్లో ఉప్పు వేసినానా, దాంట్లో కారం వేసినానా, గ్యాస్ ఆఫ్ చేసినానా. హల్లెలూయా. కొంతమందికి వచ్చే ముందు స్నానం చేసుకొని వేసిన టవల్ నేను ఆరేసినానా. మైండ్ చూడండి, మైండ్ ఆబ్సెంట్. కానీ ఇక్కడ వాక్యం చెప్తాను, దేవుని వాక్యము విని దాన్ని ఏం చేయాలంట? చదవండి వాక్యం 28వ వాక్యం. నడుకొళ్ళు ధన్యుడు. హల్లెలూయా. దాని ప్రకారం నడుచుకోవాలి. హల్లెలూయా. నేను మీకు అందరికీ చెప్పేది, చాలా చర్చలు నేను పోయి చూసినాను. పాస్టర్ మంచి ప్రసంగం చేస్తారు, విని బయటికి పోయినాక కొంచెం మీరు మాట్లాడినాక పాస్టర్ ఏం ప్రసంగం చేసినారంటే మర్చిపోయారు. అది తప్పు. హల్లెలూయా. ఇక్కడ నేను ఇక్కడ నుంచి కష్టపడి దేవుని దగ్గర నుంచి ఒక విత్తనం తీసుకొని వచ్చి మీకు వేస్తాను. మీరు పొలం, మీలో నేను విత్తనము వేస్తాను. ఈ చల్లిన వెంటనే మీరు బయట పోయిన వెంటనే మీరు దాన్ని పెంచాలి. హల్లెలూయా. విత్తనం మీద ఏమవ్వాల? దాని ప్రకారం మీరు నడుచుకోవాలి. లేదంటే బయటికి పోయి దాన్ని మర్చిపోయినారంటే ఆ విత్తనం పాడైపోయేసింది. అది మీలో ఏం చేయలేదు. పర్లేదు. ఎట్లా ఇది నేను చేసేది అంటే, నేను చెప్పేది మీరు రాసుకోవాలి. ఇంటికి పోయిన వెంటనే మీరేం చేయాలి? ఒక అర్ధవర్ టైం, 1/4 టైం అవుతుంది ఇంటి నుంచి ఇంటికి పోయినాక అంతా పెట్టేసి ఫస్ట్ దేవుని సన్నిధానంలో మోకాళ్ళు వేసుకుని, ప్రభా ఈరోజు నువ్వు నాతో మాట్లాడు, నువ్వు నాతో ఇదంతా మాట్లాడుతూనే వాక్యాన్ని ఎత్తి ఒకసారి మళ్ళా చదవండి. చదివిన వెంటనే ఏమైతుందంటే మళ్ళా దాన్ని బ్రెయిన్ లో కూర్చునేస్తుంది. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, దివారాత్రులు నా వాక్యాన్ని మీరేం చేయాలా? ధ్యానించాలి. హల్లెలూయా. నా మాటల్ని మీరేం చేస్తానంటే నమ్మలల్లా. హల్లెలూయా. ఆవును చూస్తున్నారా? ఆవు ఏం చేస్తా అంటది? గడ్డిని తినేస్తుంది. ఫుల్గా తినేసి ఎడన్నా పోయి ఒకసారి కూర్చొని తినేదంతా మళ్ళీ బయటికి తీసి దాన్ని ఏం చేస్తా అంటది కదా. అది నెమ్మరేసేది. వాక్యం చెప్తుంది, నీ వాక్యాన్ని నువ్వు ఏం చేయాలా? నెమ్మరేయాలి.
నువ్వు నెంబర్ వేసేటప్పుడు ఏమవుతుందంటే నీ మైండ్లో ఫీడ్ అవుతుంది. అవును, ఈ వాక్యం ఈ వారం చెప్పి నాలో ఈ గుణం ఉంది, ఇది నేను మార్చుకోవాలి అని చెప్పి నువ్వేం చేస్తూ నిన్ను నువ్వు ఆటోమేటిక్గా మార్చుకుంటాను. హల్లెలూయా. చూడండి, రేపు పొద్దున్నే 7 గంటలకి మీరు పనికి పోవాలంటే ఒకరోజు ముందే దాన్ని ఏం చేస్తారు, అన్ని రెడీ చేస్తారు. రేపటికి పనికి ఏం కావాలా, స్కూల్కి ఏం కావాలా, బుక్స్లు ఏం కావాలా, పిల్లలకి ఏం కావాలా, వంటకి ఏం కావాలా, అన్ని మీరు ఏం చేస్తారు, ఒక రోజు ముందే ప్లాన్ చేస్తారు. అప్పుడే 7 గంటలు కరెక్ట్గా మీరు ఇంగ్లీష్ పెట్టి పోయేకే కదా. కరెక్ట్గా దానికి అలారం పెడతారు, 5 గంటలకు పెడతారు, లేచి 6 గంటల లోపల వంట అంతా చేసి రెడీ అయిపోతారు. అవునా? ఇది దీని ప్రిపరేషన్ అంటారు. హల్లెలూయా. అదే మాదిరిగా మనం దేవుళ్ళు కూడా ఇక్కడ వాక్యాన్ని మీరేం చేయాలంటే మీ లోపల వేసుకొని ప్రిపేర్ చేస్తాం. అప్పుడు మీకే తెలియకోకుండా మీరు మారుతా అంటారు. మీకు ఎన్నాళ్ళు మారుతా ఉంటుంది, మీ నడవడికలు మారుతా ఉంటుంది. మీలో చూస్తే నెక్స్ట్ చెప్పాలా, ఎవరైనా చూస్తే అప్పుడు బైబిల్ ఎత్తుకొని పోతుంది, ఎంత మార్పు వచ్చింది చూడు. హల్లెలూయా. కొంతమంది అంటారు బాప్టిజం తీసుకున్నా ఏమో మారనేనంటుంది. అర్థం ఏమంటే నీలో పరిపూర్ణమైన రక్షణ లేదు. యేసు ప్రభు దాన్ని ఉచితంగా ఇచ్చేసినాడు. తన ప్రాణాన్ని శిలువలో పణంగా పెట్టి ఉచితంగా ఇచ్చినాడు. నువ్వు దాన్ని అలవటించకపోతే నీలో సంపూర్ణమైన రక్షణ లేదు. ఎట్లా దాన్ని రక్షణ అంటే ఫస్ట్ వినండి, విని దాన్ని విశ్వాసించండి, విశ్వాసించి దాన్ని బయటికి పెట్టండి, స్టార్ట్ చేయండి, పాటించండి. హల్లెలూయా. మీరు బయటికి పోయి దాన్ని మర్చిపోయినారంటే అయిపోయారు. మీ జీవితంలో ఏం లేదు, రక్షణ సరైన జీవం లేదు. హల్లెలూయా. విత్తనం ఇచ్చేది నా యొక్క కర్తవ్యం. ఆ విత్తనం ఫలించాలని నేను ఇంట్లో ప్రార్థన చేస్తాను మీ కొరకు. హల్లెలూయా. అంటే నీళ్లు పోస్తాను, సరిగా అది పెరగకపోతే నీ నేల సరలేదు. హల్లెలూయా. నీ జీవము సరలేదు. హల్లెలూయా. యోహాను 8:47 వాక్యం. యోహాను 8:47. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినరని చెప్పాను. హల్లెలూయా. చూడండి, దేవుని మాటలు మీరు వింటాన్నారు, దాని ప్రకారం నడుచుకుంటున్నారంటే మీరు ఎవరికి సంబంధులు? సరిగ్గా లేదు, నేను మళ్ళా చదువుతానేనండి. 47. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు కనుక మీరు వినరని చెప్పాను. హల్లెలూయా. మీరు దేవుని మాటలు విని దాని ప్రకారం నడుచుకుంటా అంటే మీరు దేవునికి ఏమైతే అంటారంట, అది ఎంత గొప్ప భాగ్యం. హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. మీ ఇంటికి వచ్చి సిద్ధరామయ్య వస్తున్నాడు. సిద్ధరామయ్య వచ్చేసి, మా నీ బిడ్డకి నా కూతుర్ని ఇస్తాను, మన ఇద్దరు సంబంధాలు అని చెప్పేసి పోయేసాడు. ఇప్పుడు మీరు ఊరంతా ఏం చేస్తారు? ఊరంతా పుకారులు చేసుకొని తిరుగుతున్నారు. సిద్ధరామయ్య వచ్చిండు, సిద్ధరామయ్య వచ్చిండు, సిద్ధరామయ్య వచ్చిండు. అమ్మాయి యేసు ప్రభు వస్తున్నాడు. యేసు ప్రభు అంటున్నాడు, నేను నీతో సంబంధం చేసుకోవాలనుకుంటున్నాను. హల్లెలూయా. ఆయన మన సీఎం, కానీ యేసు ప్రభు నాకెవరు? రక్షకుడు, దేవుడు. నాకు ఆయన సంబంధం చాలా ముఖ్యం. ఆయన వచ్చి నా దగ్గర చెప్తున్నాడు, నువ్వు నా మాట ఏంటంటే నేను నీతో సంబంధం చేసుకుంటాను. ఎంత మంచి మాట. హల్లెలూయా. మీరు వినకపోతే నేనేం చేసుకునేలేదు, సంబంధం చేసేలేదు. వాక్యం చెప్తాను కదా, మీరు నా మాట వినితిరి కాబట్టి, మాటలు వినినందున దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కాదు కనుక మీరు వినరు. మీరు వినకపోతే దేవునికి మీరేం కాదు, సంబంధులు కాదు. హల్లెలూయా. ఫస్ట్ దేవుని మాట వినేది నేర్చుకోండి. ఇక్కడ వచ్చి నిద్రపోయేది, ఇక్కడ వచ్చి వేరే పక్క యోచన చేసేది ఉంటే మీలో దేవుని మాట మీరు వినేది లేదు. ఫస్ట్ నీ రక్షణకి చాలా ముఖ్యమైన విషయం ఏమంటే, ఏమి రక్షణలో మీరు ఫస్ట్ ఉండాలంటే అర్థమేమి? ఏమి ఉండాలా మీలో? వినేది ఉండాలి. హల్లెలూయా. వినేవాడు రక్షింపబడు. మీరు చూడండి, ఎన్నో వాక్యాల దేవుడు చెప్తాడు, చెవులు ఉండేవాడు వినుగాక. చెవులు అందరికీ ఉంది,
అందరి షోలో పడుతుంది, కానీ వాడు వింటా అన్నాడా? హల్లెలూయా. క్లాస్లో నేను కూర్చున్నాను, స్కూల్లో కూర్చున్నాను, కానీ మిస్ చెప్పేది నేను వింటాను. అది నేను గ్రహించుకోకుండా దాన్ని నేను తలకెక్కించుకోకపోతే నాకు మార్క్స్ రావు. శ్రద్ధ పెట్టి వినాలా, దాన్ని విని దాని ప్రకారం నేను సమ్ములు ఇవన్నీ సాల్వ్ చేసుకోకపోతే నాకు మంచి మార్క్స్ వస్తాయి. హల్లెలూయా. అర్థం టీచర్ సరిగ్గా చెప్పలేదని కాదు, నువ్వు సరిగా వినలేదు. నీ రక్షణ సంపూర్ణంగా లేదు అంటే అర్థం ఏమంటే నువ్వు సరిగా వినలేదు. నువ్వు వింటే నీలో నమ్మకం వస్తుంది, విశ్వాసం వస్తుంది, నీ నడవడిక చేంజ్ అవుతుంది. నువ్వు ఆయన వినింది నడుచుకునే దానివల్ల నువ్వు ఆయనతో సంబంధం పెట్టుకోండి. అంటే నీకు పరలోకానికి ఒక సంబంధం. హల్లెలూయా. ఈ సంబంధం చాలా పర్సనల్ అయిన సంబంధం. ఈ సంబంధం నాకు వచ్చి నేను దేవునితో పెట్టుకున్న సంబంధం నా భార్యకి తెలియాలని వద్దు. నా భార్య దేవుడితో సంబంధం పెట్టుకుంటే అది నాకు అనవసరం, అది ఆయనకి ఆమెకు ఉండేది, అది నాకు ఆయనకు ఉండేది. హల్లెలూయా. ఇది చాలా పర్సనల్ అయిన సంబంధం. ఒక భార్య భర్తకు ఉండే సంబంధం బిడ్డలకు తెలియనట్టు. వాళ్ళు జగడాలు వేసుకుంటారు, వాళ్ళు ముద్దులు ఆడుతుంటారు, అది వాళ్ళ ఇష్టం. దీంట్లో ఎవరు తలపెట్టేయలేదు, బిడ్డలు తలపెట్టేయలేదు, తల్లిదండ్రులు తలపెట్టేయలేదు, సొంత బంధువులు తలపెట్టేకి లేదు. ఇది చాలా పర్సనల్. అట్లా నీది దేవుడి సంబంధం వచ్చి చాలా పర్సనల్. ఈ పర్సనల్ అయిన రిలేషన్షిప్ ఎటు పెరుగుతుందంటే వినడం వల్ల. హల్లెలూయా. నా భార్య చెప్పే మాటలు నేను వింటాను, నేను చెప్పే మాటలు నా భార్య ఏంటుందంటే మా సంబంధాన్ని ఎవడు వచ్చినా తెంచేయలేదు. ఎంత పెద్ద జగడాలు కానీ కూర్చొని మాట్లాడుతున్నాం, నేను కూర్చొని మాట్లాడితే మా సంబంధం గట్టిగా అవుతుంది. నువ్వు చెప్పేదే నేను వినేలేదే, నువ్వు ఏమన్నా చెప్తా నేను వినేలేదంటే అది ఎప్పుడో తెగిపోదు. హల్లెలూయా. దేవుని మాటలు నువ్వు వాక్యం అంటుంది, నువ్వు అడిగేదానికన్నా నువ్వు అనుకునేదానికన్నా నేను ఎక్కువ చేస్తానంటాడు. ఎవరు అనేది? దేవుడు. అంటే అర్థమేమి? నువ్వు అడిగేది నేను వింటాను, నువ్వు అనుకునేది కూడా నేను వింటాను అనేది దేవుని యొక్క సంబంధం. కానీ దేవుడు నా దగ్గర ఏమంటున్నాడంటే నేను చెప్పేది నువ్వు విను. ఇది పర్సనల్. హల్లెలూయా. ఆయన ఏం చెప్తాడని నేను కాసుకొని ఉండాలి, నేను వినాలి. నేను ఏం అనుకుంటానో ఆయన తెలుస్తాను. అప్పుడు మన రిలేషన్షిప్ చాలా బలపడుతుంది. హల్లెలూయా. ఒక వాక్యం ఎత్తుదాం. హెబ్రీయులు 2వ అధ్యాయం 1వ వాక్యం. హెబ్రీయులు 2వ అధ్యాయం 1 నుంచి. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్తగా కలిగి ఉండవాలని. చూడండి, అప్పుడే చెప్పింది దాన్ని ఏమంటున్నాడు? కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త మనం పెట్టాలి. ఏదైతే మనం వింటామో ఇది నాకు తెలియదు. హల్లెలూయా. ఎంతమందికి నేను పోయిన వారం ఏం వాక్యం ఇచ్చినానంటే చాలా మందికి తెలిసేది. పోయిన వారం నేను ఏం మాట్లాడినానంటే చాలా మందికి మర్చిపోయింటారు. ఎందుకంటే అది కొట్టుకొని పోయేసి చెప్తాం కదా. దేవుడు విని విషయం చాలా జాగ్రత్తగా పట్టి పెట్టుకొని, లేకపోతే ఏమైతుంది అది కొట్టుకొని పోయేసి. హల్లెలూయా. మీరు ఇక్కడ దేవుని యొక్క మాటలు వచ్చేది మీరు మర్చిపోతున్నారంటే అవి కొట్టుకొని పోయింది అర్థం మీరు జాగ్రత్తగా లేదు. మీరు జాగ్రత్తగా ఉండింటే అది కొట్టుకొని పోయలేదు. హల్లెలూయా. ఒక పిల్లటి నేను చూసిన, వాళ్ళ పాస్టర్ పోయిన న్యూ ఇయర్ నుంచి ఏం మెసేజ్లు ఇచ్చినాడు, వారం ఏం మెసేజ్లు ఇచ్చినాడు మైండ్ లో పెట్టుకున్నాడు. టకా ఈ వారం ఏం ఇచ్చిందంటే టకా అని చెప్తాను. ఎందుకంటే వాడి ఇంట్లో పోయి దాన్ని ధ్యానిస్తాను. హల్లెలూయా. ధ్యానించడం చాలా ముఖ్యం. హల్లెలూయా. చివరిగా ఒక వాక్యం మనం ముగిస్తాం. యెషయా 55వ అధ్యాయం 3వ వాక్యం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపెదను. హల్లెలూయా. దావీదు తప్పు చేసే అయినాను దేవుడు వాడిని క్షమించి వాడితో చేసిన నిబంధనని గట్టిగా దేవుడు పట్టుకునే. ఎట్లా పట్టుకునే అంటే
ఆ మాట క్లీన్ చెప్తాను చూడండి. చెవియొగ్గి నా యొద్దకు రండి అంటే నా దగ్గర వచ్చేటప్పుడు నా మాటలు వినే కోసమే రండి. వచ్చేటప్పుడు మీరు వినిన ఎడల మీరేమైతారంటే బ్రతుకుతారు. దావీదు తప్పు చేసినా నేను మన బతికించిన, నేను మనతో పెట్టి నిబంధనని నేను నమ్మకంగా ఉండి నడిపించిన. ఎందుకంటే వాడు నా మాటలు వింటాను. హల్లెలూయా. ఇంట్లో కూడా చూడండి, ఒక బిడ్డ నా మాట వింటది, ఒక బిడ్డ నా మాట వినేది. అట్లా ఉంటారు కదా ఇంట్లో, ఉండారా? లేదని చెప్పలేదు, ఉండారా కదా? వాడు వినేవాడైతే వానికి ఎక్కువ బాధ్యతలు మనం అప్పచెప్తాం. ఎవరు వింటున్నాడో అని దగ్గర ఇంకా ఎక్కువ చెప్తాం, ఎందుకంటే వాడు నమ్మకమైనడు, చెప్పింది చేస్తాడు. స్కూల్లో టీచర్లు కూడా చూడండి, ఎవడు చాలా వాడి మాటలు వింటాడో వాడిని లీడర్గా చేస్తాడు, క్లాస్ లీడర్గా చేస్తాడు. ఎందుకంటే నేను చెప్పిందంతా వింటాడు, కరెక్ట్గా నమ్మకంగా ఉంటాడు. హల్లెలూయా. నీకు దేవుళ్ళో ఇంట్లో ప్రతి స్థలంలో రెస్పాన్సిబిలిటీ ఎక్కువైంది అంటే అర్థం ఏమంటే ఆ యొక్క మనిషి నిన్ను నమ్మతాన్నాడు అని అర్థం. హల్లెలూయా. ఎవడు పనికి మాలి మూడులో కూర్చున్నాడో వాడి దగ్గర ఒక్క విషయం కూడా టీచర్ చెప్పాడు. ఏదైనా ఒకటి ఏమే చెడిపేసి వస్తున్నాడు కదా, అందుకు చెప్పలేదు. ఎవడు వింటాన్నాడో వాడి దగ్గర, అరే ఇంతరా ఈ పర్సు నువ్వు పెట్టుకో, వాళ్ళ దగ్గర చిల్డ్రన్స్ డే అన్ని కలెక్షన్ చేసి నువ్వు పెట్టుకో నేను అడిగినప్పుడు. ఎందుకంటే మన పైన చాలా నమ్మకం పెట్టేసింటాడు, వాడు దాంట్లో ₹1 కూడా ఎత్తలేదని నమ్ముతాడు. అట్లా దేవుడు చెప్తానని నా దగ్గర వచ్చేటప్పుడు చెవులతో రాండి, నేను చెప్పేది వినండి, దాని ప్రకారం నడుచుకోండి, నాతో సంబంధం చేసుకోండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. లేదా మీరు బ్రతికేది. హల్లెలూయా. మీరు బతకాలంటే నేను చెప్పే మాట వినండి, విని దాన్ని కొట్టుకొని పోకుండా జాగ్రత్తగా పట్టుకోండి, పట్టుకుని దాన్ని చెయ్యండి, చేసి నాతో ఒక మంచి సంబంధం పెంచుకోండి, మీరు రక్షింపబడతారు. హల్లెలూయా. మీరు రక్షింపబడేది మీరే కాదు, యేసు ప్రభు రక్షణ ఫ్రీగా ఇచ్చేసి, ఆయన రక్షణ ఎవరికి ఏమీ మూసి పెట్టలేదు, అందరికీ ఫ్రీ ఇచ్చింటారు. రక్షణ అనేది ఫ్రీ. యేసు ప్రభు శిలువలో మరణించి నా కొరకు ఆయన రక్షణ ఫ్రీగా లోకమంతా ఇచ్చేసింటాడు. మనము దాంట్లో నుంచి తప్పిపోతే మన తప్పు, దాని శిక్ష చాలా గొప్పగా ఉంటుంది. ఎంత గొప్పదంటే నిత్య నరకంలో ఉన్నాం మనం ఉంటాం. ఎక్కడుంటాము? నిత్య నరకంలో ఉంటాం. అక్కడ పాములు సచ్చెల్లే, తేళ్లు సచ్చెల్లే, నిప్పు ఆరెల్లే, అక్కడ మనం ఉంటాం. హల్లెలూయా. అక్కడ నుంచి తప్పించుకోవాలంటే ఒకే మార్గం, ఫస్ట్ నేను చెప్పే మాట విని దాని ప్రకారం నడుచుకో. ఇచ్చిన రక్షణని నువ్వు పొందుకో. అది నేను మీరు కాసిచ్చి తీసుకోండి అనలే, దానికి నా ప్రాణము నా రక్తము నేను కాసిచ్చి కొనేసినాను, మీకు ఇచ్చేసినాను, ఫ్రీగా ఇచ్చేసినాను. తీసుకునే కూడా మీకు ఒళ్ళు బరువు అయితే నేనేం చేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. నామాన మనిషి పేరు కుష్ఠరోగి నాగమన్ అనే కుష్ఠరోగి ఒక్క దేశముడు, వేరే దేశముడు. వాడు ఏం చేస్తున్నాడంటే ఎలియాని ఎత్తుకొని వస్తున్నాడు. వచ్చిన ఎలియా అంటున్నాడు, పోయి 7 సార్లు యోర్దాను నదిలో మునుగు పో అంటున్నాడు. కోపం వచ్చేస్తాను వాడికి. నేను ఒక పెద్ద రాజుకి నేను మంత్రి, నేను వస్తే నన్ను చూసే కూడా రాలేదే వాడు, ఎట్లా వాడికి ఏం చేస్తాను నేను వాడిని అంటే పని మనిషి చెప్తానండి, అప్ప ఏం బుద్ధి ఉందా నీకు, నిన్ను చూడాలా, నీకు బాగా వల్ల నేను పోయి మునగమని పోయి మునుగు, ఆ మునిగి బాగా కాకపోతే మళ్ళీ నువ్వు మాట్లాడు, పోయి ఫస్ట్ పోయి మునుగు. హల్లెలూయా. కాదురా నేను ఒక మంత్రి తంత్ర ఇడు చెప్పిన మాట ఇను, పోయి మునుగు. నేను ఇన్ని మూటలు బంగారాలు తెచ్చినాను, ఇన్ని బట్టలు తెచ్చినాను, ఇంత కాస్ట్లీ తెచ్చినాను, దీన్ని తీసుకునే కూడా రాలేదు. దేవుడి మనుషులు ఎప్పుడు డబ్బులు కాసుకోడు. హల్లెలూయా. డబ్బులు వాళ్ళకి కావాల్సింది దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. హల్లెలూయా. నీకేమి, నీకు ఒళ్ళు బాగాలన్నా, నీ ఒళ్ళంతా కుష్టం ఉందా, చెప్పింది చేయిపో, 7 సార్లు మునుగు. పోతా అన్నాడు,
నది లేకపోతున్నాడు, ఒకసారి మునిగి లేస్తున్నాడు, కుష్ఠం అట్లే ఉంది. 2 సార్లు మునిగి లేస్తున్నాడు, కుష్ఠము అట్లే ఉంది. 3, 4, 5, 6 సార్లు లేచి కుష్ఠం అట్లే ఉంటే వాడు 10 మనిషిని చూసి మొరస్తున్నాడు. వాడు 7 సార్లు అయ్యా చెప్పింది. హల్లెలూయా. చెప్పింది విను. ఫస్ట్ ఏం చేయాలా? విను. వినకపోతే అయ్యేది రే. ఇంకొకసారి మునిగే దాంట్లో నీ పంపం మునిగిపోతే నువ్వు మునుగు. హల్లెలూయా. సరే ఏదో నువ్వు చెప్తాను అని చెప్పి ఆ వాక్యమితం చెప్పి మునిగి ఇట్లా లేచినప్పుడు లేత బిడ్డ చర్మం మాదిరి. హల్లెలూయా. ఎట్లా చర్మమో బిడ్డ చర్మము కింగ్స్ లో ఉన్నది, లేత బిడ్డ చర్మం మాదిరి. హల్లెలూయా. ఇది ఎట్లా జరిగింది? చెప్పింది విని దాని వల్ల కాదు, దాని ప్రకారం నడుచుకుని దాని వల్ల. హల్లెలూయా. నువ్వు నడుచుకోకపోయింటే అయ్యలే. చూడండి, యేసు ప్రభు ఒక స్థలం లేకపోతాడు, ఇన్కమ్ ట్యాక్స్ కలెక్టర్ వస్తున్నాడు. ఎవరు? వరి తీసుకునేవాడు వస్తున్నాడు. వచ్చిన వెంటనే యేసు ప్రభు నువ్వు ఈ భూమిలో ఈ ఊరు 2 Kings 5 లాస్ట్ వర్స్ స్కిన్ లైక్ బేబీ, నువ్వు ఈ ఊర్లో ఉండేదాని వల్ల నువ్వు ఏం కట్టాలా? ట్యాక్స్ కట్టాలా. నువ్వు ఈ ఊర్లో ఉండేదాని వల్ల కప్పం కట్టాలా అంటాడు. నా దగ్గర యేసు ప్రభు ఎప్పుడు డబ్బులు సంచి జోబులో పెట్టుకునేది, ఎందుకంటే అది ఎవరి దగ్గర ఉంటుంది? శిష్యుడు యూదాస్ దగ్గర ఉంటుంది. 2 Kings 5:14, 2 రాజులు 5:14. చూడండి వాక్యం. 2 రాజులు 5:14. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయను. హల్లెలూయా. దేవజనుడు చెప్పినట్లు విని యోర్దానులో పోయి మునిగినందున. హల్లెలూయా. ఒట్టి వినేసి అట్లే పోయేసింటే అది అయ్యలే. విని దాని ప్రకారం నడుచుకునిందాను. హల్లెలూయా. సరే, ఇప్పుడు యేసు ప్రభు ఆ ఊర్లో పోతుంటే నువ్వు ట్యాక్స్ కట్టాలంటాడు. యేసు ప్రభు వస్తున్నాడు, నా దగ్గర డబ్బులు నేను పెట్టుకునేది, ఎందుకంటే యేసు ప్రభు దగ్గర ఏముండలే. ఆయన అంటున్నాడు, దేవుని కుమారునికి భూమిలో తలబాల్చుకునేకి ఏం లేదు, జాగా లేదు. హల్లెలూయా. అంటే అర్థమేమి? నా దగ్గర ఏమీ లేదు. ఎవరి దగ్గర ఉంటుందంటే ఎవడు నాలో దొంగంటాడో వాని దగ్గర డబ్బులు ఉంటుంది. హల్లెలూయా. నా సైన్యంలో ఒక దొంగ ఉన్నాడు, యూదాస్ ఉన్నాడు, వాని దగ్గర డబ్బులంతా ఉండేది. వాని దగ్గర పోయి తీసుకొని చెప్పలేదు. ఏమంటాడు? నా దగ్గర డబ్బులు లేదు. దేవుని జనాల దగ్గర ఏముండలేదు, కానీ కావాల్సింది ఆ టైంకి వస్తాడు. హల్లెలూయా. చూడండి, నాకు మన ఫోన్ పగిలిపోయాయి. ఫోన్ ఎట్లా పొడి అయిపోయింది, మీరు ఎవరు చూడలేదు. గ్లాస్ అంతా ఎరిగిపోయింది. నా భార్య అడిగి ఎంత అని నేను ఇంతవరకు చెప్పలేదు, ఎందుకంటే చెప్తే ఏమొస్తుంది, ప్రచండ్లు నేనే ఇన్వైట్ చేసుకుంటాను. హల్లెలూయా. అందుకు నేను చెప్పలేదు. కానీ ఈ డబ్బులు కావాలనేటప్పుడు నేను ఎవరి దగ్గర అడిగాను? దేవుని దగ్గర అడిగాను. టక్కని నాకు ఎవరో డబ్బులు ఇవ్వాల్సింది, నేను ఎప్పుడో ఇవ్వాల్సింది. 7-8 నెలలు నేను అది మర్చిపోయాను. వెంటనే ఫోన్ చేస్తే ఇప్పుడే వేస్తాను అని వెంటనే. హల్లెలూయా. నా గ్లాస్ ఇప్పుడు ఇరిగిపోద్దని తెలుసు, దీనికి డబ్బులు దేవుడు యాడ్ చేసి పెడతాను, కరెక్ట్గా ఆ టైంకి నా మైండ్లో ఎందుకు వేయాలి? హల్లెలూయా. వేసి వెంటనే కరెక్ట్గా ఆ ఫోన్కి ఎంత అవుతుందో అంత డబ్బులు వేసేసి, అది విశ్వాసం. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు పోతున్నాడు, పోయి ఇంక నేను ట్యాక్స్ కట్టాలన్నా, సరే నువ్వేం చేయి, పోయి అక్కడ ఏమి గలీలియా సముద్రంలో నీ చేపలు పట్టేది వెయ్యి, ఒక చేప వస్తుంది, దాన్ని తీసుకో, దాన్ని నోరు తెరు, దాంట్లో బంగారు నాణ్యం ఉంటే తెచ్చుకోము. హల్లెలూయా. మనిషి దగ్గర చెప్పలే, సముద్రం లోపల ఒక చేప ఉంటుంది, సముద్రం లోపల ఒకే చేప ఉంటుంది. నువ్వు వేసినప్పుడు ఏ చేప వచ్చి మాటల్లా అని చెప్పేది డిసైడ్ చేసేది కూడా ఎవరు? హల్లెలూయా.
ఇప్పుడు ఈ ట్యాక్స్ కలెక్టర్ ఏందో వీడు చెప్పేది, వీడు చెప్పేది సరిగా ఉంది. నేను చేప నేను ఎందుకు వేయాలా, చేప నోట్లో ఎట్లా బంగారు వస్తుంది, అదంతా క్వశ్చన్ అడగలే. ఏసు ప్రభు ఇన్ని అద్భుతాలు చేస్తున్నారంటే ఇది కూడా జరుగుతుంది అనుకుంటా. ఏసు ట్రై చేస్తున్నాం. నేను ఏసు చూస్తే ఒక చేప మాట్లాడుకుంటాను, తీసి చూస్తే బంగారు నాడు. అది చెప్పేది వినడం అంటే. ఎక్కడ ఉండేలేదో అక్కడ పోయి ఎదుగు అంటాడు, అది నువ్వు వినాల. ఎందుకంటే కలుగు చేసేదే ఆయన. హల్లెలూయా. ఎజేకియేలు చెప్తాడు, అటు పోయి చూడు, కొండకి చూడు, పోయి లోయలో చూస్తే అన్ని ఎముకలు, ఎన్నో సంవత్సరాల ముందు చనిపోయి ఈ యుద్ధంలో చనిపోతారు చూడు, ఆయన జనాలంతా తీసుకుపోయి ఒక లోయలో వేస్తే ఎన్ని ఎముకలైతే, కుప్పలుగా ఎముకలైతే. దేవుడు అంటున్నాడు, ఆ ఎముకలతో నువ్వు మాట్లాడు. హల్లెలూయా. ఎజేకియేలుకి తెలుసు కదా, నేను ఎట్లా ఎముకలతో మాట్లాడితే ఏం ప్రయోజనం ఉంది నాకు. అది ఇప్పుడు వచ్చిన ఎముకలు అన్నా కూడా నేను ఏదో పౌడర్ గీడర్ చేసుకొని తాగవచ్చు. హార్లిక్స్ లో మిక్స్ చేస్తారు కదా ఎముకల్ని. బోన్ మిల్ అనేది బెంగళూరులో, అటు చూడండి, అన్ని ఎముకలంతా తీసుకొని పోయి పౌడర్ చేసి దాన్ని అన్నిటికీ యూజ్ చేసుకుంటారు. ఇంకెవరైనా హార్లిక్స్ తాగుతారా? ఉమెన్స్ హార్లిక్స్, చచ్చిపోయిన ఎముకలు ఉంటాయి. హల్లెలూయా. ఆ ఎముకల్లోనే ఏమన్నా ఉంది, ఇది ఎప్పుడో చచ్చిపోయింది ఎముకలు, దీంట్లో ఏం లాభం ఉంది? నేను చెప్తాను, నువ్వు మాట్లాడు. వెంటనే ఎజేకియేలు మాట్లాడే స్టార్ట్ చేసిన వెంటనే ఒక గాలి వస్తుంది, ఆ ఎముకలకి జీవం వచ్చి నిలబడుతుంది. హల్లెలూయా. దేవుడు అనుకుంటే అన్ని జరుగుతుంది. ఎప్పుడంటే నువ్వు విని దాని ప్రకారం నడుచుకుంటే. లేదు నేను నడుచుకునే లేదంటే అయ్యేది. హల్లెలూయా. వినండి, అది దాని రక్షణకి మొదటి స్టెప్. నువ్వు రక్షణలో పెట్టే మొదటి స్టెప్ ఏమంటే వినడం. విని దాని ప్రకారం నడుచుకోవడం, దాన్ని చెదిరిపోకుండా కొట్టుకొని పోకుండా పట్టుకోవడం, దాన్ని విశ్వాసించడం. ఇదిదా రక్షణకి మొదటి స్టెప్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఎంతమందికి ఈరోజు వింటారు? ఇంకా నా సంఘానికి వచ్చి ఎవడు నిద్రపోకూడదు. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏమి? దేవుని వాక్యం వినేది. హల్లెలూయా. నువ్వు నిద్రపోతే పిశాచి ఈజీ కొట్టుకొని పోయేస్తుంది. నువ్వు నిద్రపోతే ఈజీగా పిశాచి కొట్టుకొని పోయేస్తుంది. సో నిద్రపోవద్దండి, ఆలోచన వేరే పక్క పెట్టుకోవద్దండి. దేవుడు మనందరినీ ఆశీర్వదించి అందరూ కన్ను మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రభువా తండ్రి, నేను ఎన్నోసార్లు వినకోకుండా తండ్రి నా యొక్క ధ్యానాన్ని నేను చెదరగొట్టినాను ప్రభా. ఇంకా మీద అట్లు కాకుండా నేను మీ దగ్గర నుంచి ఏం వాక్యం వస్తుందో నేను వినాలి తండ్రి. విని దాని ప్రకారం నడుచుకొని దాన్ని కొట్టుకొని పోకుండా నేను భద్రంగా కాల్చుకొని నీతో నేను ఒక సంబంధం చేసుకొని నిన్ను ప్రేమించి నీలో నిలకడగా ఉండేకి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు నా జీవితంలో చూసేకి నాకు సహాయం చేయండి. ఓ ప్రార్థన చేసాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. శబబరబదగదగదగదబలగదగదగదురా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. శిబిరిగిరిగిరి. ఓ ఇందానన్యా అనుభవించు నిన్ స్నేహమ్యా రుచిచరిత్తు. ఇందానన్యా అనుభవించు నిన్ స్నేహమ్యా రుచిచరిత్తు. యేసువే ఎన్నై
చేసుకునే లేదు అని చెప్పేది కాదు ప్రభా. నీ దేవుని యొక్క మాటలు వింటాను, దాని ప్రకారం నేను నడుచుకుంటాను, దాన్ని భద్రంగా నేను కాపాడుకుంటాను, దాన్ని నేను ధ్యానిస్తాను. నేను నా జీవితాన్ని మార్చాను. మీదట నేను పాత మనిషిగా కాకుండా కొత్త మనిషిగా మారేకి, నేను లోక మనిషిగా కాకుండా నేను నీ యొక్క బిడ్డగా జీవించేది, నాకు కావాల్సిన సకలాన్ని నాకు నేర్పేయండి. దాని ప్రకారం నేను నడుచుకుంటానని ఈ రోజు నేను ఒక కొత్త నిబంధన మీతో చేస్తాను ప్రభా. దాని ప్రకారం మీరు మమ్మల్ని ఆశీర్వదించండి, నడిపించండి. వచ్చిన ప్రతి ఒక్కరిని యేసు నామములో దీవిస్తున్నాను. గొప్ప ఆశీర్వాదాలు వాళ్ళకి దయచేయండి. మీ నామ మహిమ కొరకు వాళ్ళని హెచ్చించండి, ఆశీర్వదించండి. యేసు నామములో